ఫస్ట్ హవాలా మంత్రి అన్నారు. ఎక్కడ? చెన్నైలో 5 కోట్ల డబ్బులు దొరికితే ఎవరి? నల్లమల్లి బాలు. ఆ డబ్బులు అయితే ఆ డబ్బులు రాయి హవాలా పంపించినాడు అని చెప్పి వాళ్ళ ప్రచారం. మా అబ్బాయి పంపించాడని, నేను పంపించాడని ప్రచారం చేసి మీడియా వాళ్ళందరూ కూడా ప్రచారం చేశారు. నేను అడుగుతా ఉన్నా, ఆ నల్లమల్లి బాలు ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నాడు? మీ పార్టీలో ఉన్నాడు. తేల్చండి. అది నేను హవాలా చేశానా? నల్లమల్లి బాలు డబ్బులు తేల్చండి. సిగ్గుంటే దమ్ముంటే తేల్చరా? తెలుసు. ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేశావు, ఇష్టం వచ్చినట్టు మీడియాలో మాట్లాడిచ్చావు. తేల్చండి. తేల్చినప్పుడు అది నీ భూ కబ్జా ఎవడు చేసాడో నీకు దమ్ముంటే ఎక్కడున్నా తేల్చు. నువ్వు ఇప్పుడు అధికారంలో ఉన్నావు. ఏ ఎమ్మెల్యే కూడా మన పార్టీ వాళ్ళు కొంతమంది బాధపడుతున్నా కూడా నేను సిట్ వేశాను, తేల్చమని చెప్పాను. ఎస్పీకి, కలెక్టర్కి వాళ్ళు సరిగ్గా పనిచేయకపోతే సీఎం కంప్లైంట్ చేశాను. నేను నా క్యారెక్టర్ అది. ఈరోజు అధికారం లేదు కాబట్టి నువ్వు ఏమైనా చేయగలవు, నువ్వు రుజువు చేయాలా. నీ ఇష్టం వచ్చినట్టు ప్రచారాలు చేసి మా అబ్బాయి మీద క్యారెక్టర్ని దెబ్బతీసావు, ఇష్టం వచ్చినట్టు చేసావు. అన్నిటికీ ఓచుకున్నావు, ఓచుకునే కొన్ని ఎక్కువ చేసావు. నీ సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు ప్రచారాలు చేసి భూ కబ్జా చేశాడు, భూ కబ్జా చేస్తాడు. చూపి నీకు కబ్జా. పోతే మా వియ్యంకుడికి సంబంధించినటువంటి విలాస్ దాని మీద అవినీతి జరిగింది, అక్రమాలు జరిగిందని. ఓకే, నువ్వు వాడేవాడు గుప్తా, వాడేవాడు ప్రెస్ మీట్ పెట్టి అక్కడ జరిగింది ఇది నీ అని చెప్పడానికి. ఓకే, నీకు అధికారం ఉంది, రా. ఏం తప్పులు జరిగింది, రా, నోటీసులు ఇవ్వు. అది కరెక్ట్ కాదో తెలిసిపోతుంది. ఈ రాష్ట్రంలో విల్లాస్ కట్టినటువంటి చాలామంది ఉన్నారు. వాళ్ళకి లేని మాకు ఉన్నాయి కూడా, వాళ్ళకి లేని కూడా ఉన్నాయి. మొత్తం కరెక్ట్గా ఉన్న పరిస్థితుల్లో అక్కడ 24 సెంట్లు గవర్నమెంట్ ల్యాండ్ ఉందని చెప్పి దాంట్లో ప్లాన్లో కూడా పలకరించి పక్కన పెట్టాము. అవి పక్కన నేను అడిగాను, నాకైతే ఆ ల్యాండ్ పరిస్థితులు కూడా తెలియవు. అడిగాను, ఏమైనా తప్పులు ఉన్నాయా చెప్పు అని అడిగితే టోటల్గా 24 సెంట్లు ఉంటే అది కూడా ప్లాన్లో చూపించి అది గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పి క్లియర్గా ప్లాన్లో చూపించి పక్కన పెట్టాము అని చెప్పి క్లియర్గా చెప్తే ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. అంటే మా వ్యాపారం, అంటే మా వియ్యంకుడు డబ్బులు సంపాదించుకోకూడదు, ఆయన సంపాదిస్తే నాకేం డబ్బులు పెడతాడని దాని వ్యాపారానికి ఇది చేసినావు. సిగ్గులేదా నీకు? ఏం మాట్లాడతావు? నీకు నీ రాజుపాలెంలో ఎన్ని ఎకరాలు ఉంది? నీది గవర్నమెంట్ ల్యాండ్ ఎన్ని ఎకరాలు ఉంది? అయినా కూడా నేను ఎప్పుడు మాట్లాడలేదే. ఏదున్నారా నోటీసులు ఇచ్చుకో, ఏమేం చేసుకో, అంతేగాని మనుషులను పంపించి అక్కడ ఆ విలాస్ దగ్గరికి పంపించి దౌర్జన్యంగా మనుషులు పంపిస్తావా? చెప్పుతావు, కొడతావు, ఎవరు వచ్చినా కానీ చెప్తాను. ఏమనుకుంటున్నారు మీరు? ఏం చేతకాలని అనుకుంటున్నారా? తెగించాడంటే ఏం ఎవరికి ఆగదు. ఇది ఒకటే మర్యాద కుటుంబంలో పుట్టినవాడు మేము. ఈ రకంగా చెడు చేష్టాలు చేస్తే ఊరుకునే పరిస్థితి లేదు, గుర్తుపెట్టుకోండి. మా కార్యకర్తల మీద దెబ్బ పడితే నా మీద పడిన దమ్ముంటే నా మీద రా, దమ్ము ఉంటే నా మీద రా.